మనకంటే ప్రజాస్వామ్యం ఉందట, మహిళా స్వేచ్ఛలో ఆఫ్ఘనిస్తాన్ మనకంటే బాగుందంట. వాడు అట్లాంటి సర్వేలు ఇస్తుంటారు. అలాంటి దిక్కుమాలినటువంటి ఈ తప్పించి వీటి వల్ల పెద్ద గొరిగేదేం లేదు. ఇప్పుడు ఏంటంటే కొన్ని సంస్థలు ఇట్లా చేసినందుకు కానీ ఇంత అని చెప్పి నెలకి డబ్బులు సంపాదించుకుంటారు, ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ సంపాదిస్తాయి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్పొరేషన్లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాతన మీకు ఆ పని జరిగిపోయింది లేదా రిజెక్ట్ అయింది, మీకు ఫోన్ వస్తుంది, మీరు పని జరిగింది కదా మీకు రేటింగ్ ఏంటి అని చెప్పేసి. ఆ ఫోన్ మీరు దాంట్లో మీరు మీ కోడింగ్లో భాగంగా ఆ టెక్నాలజీలో రాసేది ఒక టెక్నిక్ ఉంటుంది, నేను కనిపెట్టింది దాంట్లో. ఏంటంటే ఇప్పుడు మీరు ఫోన్ ఎత్తలేదు, కోడింగ్లో గనక మీరు ఫోన్ ఎత్తకపోతే అది పాజిటివ్ గా ఓటు కింద మలచబంది అనుకో రాసిచ్చారు అనుకోండి, ఆటోమేటిక్గా అది ప్లస్ లోకి వేసేస్తుంది. ఇప్పుడు నాకే కొన్నిసార్లు వస్తుంటాయి ఫోన్లు, నేనేమో ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాం, నా ఫోన్ అక్కడ పెట్టి ఉంటుంది, ఛార్జింగ్ లో పెట్టి ఉంటుంది, లేకపోతే సైలెంట్ బోర్డ్ లో ఉంటుంది. ఈ ఫోన్ వస్తుంది, నేను తర్వాత 2-3 సార్లు క్రాస్ చెక్ చేస్తే ప్రభుత్వం నుంచి ఫీడ్బ్యాక్ ఫోన్, నేను ఎత్తలా కానీ నా నుంచి ఫీడ్బ్యాక్ పాజిటివ్ అని రాసేసుకుంటారు అక్కడ. అదే కదా నేను ఫోన్ ఎత్తి ఇప్పుడు కరెంట్ దాంట్లో ఇంకోటి ఏంటి, హెడ్డింగ్ లో కూడా భలే తెలివిగా ఉంటది. ఆంధ్రజ్యోతి ఇది వెళయనాడు రాశాడు, ఆంధ్రజ్యోతుడు రాశాడు. ఆంధ్రజ్యోతుడు ఏం రాశాడు, ఎవరో బీటెక్ లో కరెంట్ ప్రాబ్లం ఏం లేదని చెప్పి రాస్తున్నారు, అదే కరెంట్ ప్రాబ్లం ఉందని రాస్తున్నారు.